విధానం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విశాఖ క్వారీ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. ఇసుక రీచ్లు లేకపోవడంతో కార్మికులు, భవన నిర్మాణదారులు, లారీ యజమానులు కొంతకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. విశాఖ జిల్లాలో కొన్ని వేల కుటుంబాలు రవాణా రంగంపై ఆధారపడి ఉన్నాయని, సగానికి పైగా లారీలు ఇసుక సరఫరాపైనే ఆధారపడ్డాయని, ఇసుక కొరత ఎక్కువగా ఉందని, రీచ్లు లేకపోతే లారీలకు పని లేదని, లారీ యజమానులతో చర్చలు జరిపి ఇసుక సరఫరాకు కొత్త విధానం రూపొందించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. చాలా ఇబ్బందికరంగా మారాయి సార్. ర్యాంపులు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. లారీ డ్రైవర్లు కానీ, లారీ యజమానులు కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఎవరైతే ఇసుకని వినియోగించి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు సార్. 18 నుంచి 2,000 రూపాయల టన్ను అమ్ముతుందంటే సామాన్యులు ఎవరు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అలాగని దీని మీద 500 నుంచి 1000 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నారు సార్. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ఇంతమంది కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు సార్. దయచేసి గవర్నమెంట్ తొందరగా మేలుకొని ఇసుక ర్యాంపులు శ్రీకాకుళంలో చాలా సోర్స్ ఉన్నాయి సార్. 10 నుంచి 12 ర్యాంపులు, 14 ర్యాంపులు కూడా ఓపెన్ చేస్తే ఎన్న ఎక్కువ ర్యాంపులు ఓపెన్ చేయగలిగితే అంత ఇసుక ఫ్రీగా ఇక్కడ దొరికే విశాఖపట్నం ఇసుక దొరకడానికి అవకాశం ఉంది సార్. దయచేసి మీ ద్వారా ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇస్తున్నాము, ఫ్రీగా వాడుకోవచ్చు అని చెప్తుంది. పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఫ్రీ అనేది ఇసుక కొనసాగే అవకాశం చాలా తక్కువ సార్. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సీఎం గారికి వెళ్తుందో లేదో తెలియదు కానీ గ్రౌండ్ లెవెల్ లో ఇసుక ఫ్రీ అనేది జరగదు సార్. గతంలో కూడా సీఎం గారు ఇదే విషయాన్ని అమలు చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా ఆయన తెలుసు ఫ్రీ అనేది సాగదని. ఫ్రీ అనేది ఎలా సాగుతుంది సార్? అక్కడ బీచ్లంట ఒక ర్యాంప్ వెళ్ళాలంటే రకరకాల దారిలో వెళ్ళాలి సార్. ఇదంతా కష్టంతో కూడిన వ్యవహారం. ఫ్రీ అనేది కొనసాగేదని చాలా అవకాశం తక్కువ. దయచేసి మేము మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలి సార్. ఇటు పరిస్థితుల్లో ర్యాంప్ లోపలైతేనే ఇక్కడ కన్జ్యూమర్ కానీ, లారీ యజమానులకు కానీ, లారీ డ్రైవర్లు కానీ అందరూ బతకడానికి మనుగడ సాగడానికి అవకాశం